చేసుకోవటం, వారికి శాఖల కేటాయింపుకు సంబంధించి సుదీర్ఘమైన చర్చ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడికక్కడ జనసేన వాళ్ళకి ఎదురవుతున్న అవాంతరాలు, ఆటంకాలు, అంటే ఇన్ ది సెన్స్ మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారితో నిన్న డిప్యూటీ సీఎం చర్చించారు. అండ్ అట్ ద సేమ్ టైం నాగబాబు గారి ప్రస్తావన వచ్చింది. మరొకటి ఏంటంటే రాజ్యసభకు చిరంజీవి గారు అంటే తటస్థుల కోటాలో వారిని కూడా రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇది అంటే ఒక రకంగా రికార్డ్. అది బ్రదర్స్ అందరూ కూడా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంత్రులుగా ఉండటం అనేది బహుశా గడిచిన 50 ఏళ్లలో, అంతకుముందు పూర్వం ఉన్నారు, గడిచిన 50 ఏళ్ళలో అయితే ఎవరు లేరు అనేది రికార్డ్. ఏమంటారు నాగేంద్ర గారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 ఛానల్కు ప్యానెల్లో ఉన్న సహచరులు శ్రీకాంత్ గారికి అలాగే జగదీష్ గారికి గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి నిరంతర, అంటే ఒక ప్రభుత్వంలో ఒక మంత్రి కావచ్చు, ఒక డిప్యూటీ సీఎం కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, తను 24 అవర్స్ ప్రజల కోసం పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్కి కాదు సార్, నాకు తెలిసి భారతదేశానికో లేకుంటే ఎక్కడైనా సరే ఈ మంత్రిత్వం అనే శాఖలు అనేటివి ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా నిలుస్తోంది. తన ముందుండి ప్రభుత్వం యొక్క బడ్జెట్ అంటే ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం యొక్క వెసులుబాటు కూడా చూసుకుంటూ సొంత నిర్ణయాలు, కనీసం ఈ క్యాంప్ ఆఫీసులు మీరు చూశారు గత ప్రభుత్వంలో, ఇది మన ప్రభుత్వం ఈజ్ పాసిబిలిటీ ఉందా లేదా అంటే, మనం ఎలా ముందుగానే విభజన హామీ తర్వాత వచ్చినటువంటి పసికోణల నుంచి ఒట్టి చేతులతో నిలబడి ఎదుగుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏదైతే మనం అఫీషియల్ గా ఉండాలని చూసుకున్నట్టు, సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారి దాదాపు ఒక 500-600 కోట్లు పెట్టి ఆయన ఉండడానికి కట్టుకున్న భవనాలు కానీ, అటువంటిది తనకిచ్చినటువంటి మంత్రిత్వ శాఖ ఫర్నిచర్ను సైతం త్యజించి తన ఆఫీస్నే క్యాంప్ ఆఫీసుగా ఆయన ఉన్నటువంటిది దగ్గరగానే ఉంది కదా, మంగళగిరిలో నేను తిరుగుతాను సార్ అని చెప్పి ప్రభుత్వానికి వెలికిచ్చి ఆయన చేస్తున్న తీరు కానీ, ఇవన్నీ కూడా నిజంగా మేమందరం మొదటి నుంచి మా నాయకుడి యొక్క ఆయన రాజకీయ పరిణితి కానీ, ఆయన వెళుతున్న తీరు కానీ, మేమందరం నిజంగా వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి అనుచరులు అనడానికి వీ ఫీల్ ప్రౌడ్ సార్. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వస్తే, ఈరోజు కాపర్ డ్యాము, డయాఫర్ డ్యాము చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు వీళ్ళు కావచ్చు అని. నిజంగా ఒక విషయం, ఇప్పుడు మాకెందుకు, ఇప్పుడు వాసుదేవన్ గారు ఉన్నారు, ఒక సబ్జెక్ట్ను క్షుణ్ణంగా తీసుకొని దానికి ఇటువైపు చరిత్రను, జరగబోయే చరిత్రను క్షుణ్ణంగా ఒక ప్రిపేర్ అయ్యి వచ్చి కూర్చుంటారు ఆయన డిబేట్ అంటే. కొంత నేనేమంటున్నా అంటే, కొంత సమాచారమో లేదంటే కొద్దిగా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది. అట్లు ఒక ఛానల్లో ఒక డిబేట్లో పాల్గొని ఆయనే ఉన్నప్పుడు, సాక్షాత్తు ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి నీచంగా జనాల ముందు కాపర్ డ్యామ్ అంటే నాకు తెలియదు, డయాఫ్రమ్ డ్యామ్ అంటే తెలియదు, నాకు తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది అని చెప్పి, అంటే మీకు దురదృష్టం ఏంటంటే తాతంశెట్టి నాగేంద్ర గారు, దురదృష్టం ఏంటంటే వైసీపీ హయాంలో ఉన్న ఇద్దరు ఇరిగేషన్లు కూడా నీటిపారుదల కాదు, నోటిపారుదల శాఖ మంత్రులు అనే పేరు తెచ్చుకున్నారు. నోటిపారుదల. నేనేమంటున్నా అంటే, ఈ తెలియకుండా, అంటే ఇంకొక ఆయన ఏమన్నాడు, టిఎంసీలు అంటే తెలియదు, క్యూసెక్కులు అంటే తెలియదు, అవి ఏం తెలుసుకుంటామని. అంటే మీరు సంబంధించిన శాఖలో టిఎంసీలు, క్యూసెక్కులు అంటే తెలియకుండా, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంది, కాపర్ డ్యామ్ అంటే ఏం తెలియకుండా మీకు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఆయన, ఏందో ఈ ప్రభుత్వానికి ఏటీఎం అది ఇది అంటున్నాడు. నేను చెప్పింది మీరేం చేశారు? నేను ఈరోజు సాక్షాత్తు అందరికీ, మనకు దేవాలయం లాంటి శాసనసభలో ఈ పల్లెల్లో డ్రామాలు వేస్తూ ఉంటారు సార్, మా సోదరులకు కూడా తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకు. ఈ డ్రామా మొత్తం నైట్ అంతా నడిచేది గతంలో. నడిచినప్పుడు ఏం చేస్తారంటే, ఈ కృష్ణుడి పాత్ర ఒకరే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో, మనకు పాంప్లెట్ లో కూడా
ఇట్లా ఈ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు, ఒకటో కృష్ణుడు ఏమో వీ విల్ ఫినిష్, వీ విల్ కంప్లీట్ 2022 ఛాలెంజ్ అని ఛాలెంజ్లు చేశాడు. ఆయనకి ఏం తెలియకుండానే ఆయన వెళ్ళిపోయాడు. ఈ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు పంచాడు, వీ విల్ ఫినిష్ 2023, 24 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నాడని చెప్పి ఈయన వెళ్ళిపోయినాడు. అంటే మీ శాఖలో పనిచేసిన, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, పవన్ కళ్యాణ్ గారిని నేను చూశాను. ఆయన ఏ శాఖలు చేసి వచ్చాడండి? మొదటిసారే కదా. ఎస్, రాత్రులు పగులు తనకు సంబంధించిన శాఖలో ఎంత వెసులుబాటు ఉంది, ఏం చేయొచ్చు, తనకున్న శాఖలు అనేటువంటిది క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసుకొని ముందుకెళ్తున్నాడు. బట్ ఈరోజు మొత్తం అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన వెళ్ళడమే కాకుండా తన సహచర మంత్రులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర శాఖ కానీ ఎవరైనా సరే, అంటే రాష్ట్రంలో దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్దాం అంటే మనం ఆ దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే అనే అంతగా ఈవెన్ శత్రువులు ఎవడైనా సరే విమర్శించే వాళ్ళు సైతం అంటే కరెక్టే ఆయన వెళ్ళే దారి అనేటి, అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లేదా ఒక పార్టీ స్థాయిలో ఉండి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా తన సొంత డబ్బులు వెచ్చించి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కడపకు వస్తే ఆయన ఆ అమ్మ అని నీళ్లు అడిగితే కడప పర్యటనలో నా సొంత నిధుల నుండి నేను చేస్తానమ్మా, మళ్ళీ కావాలంటే చూద్దాం అని చెప్పి చేసి వెళ్ళాడు. నిన్నటికి నిన్న ఎన్నో, అంటే ఇప్పుడు మైసూరువారిపల్లి పంచాయతీలో ఫస్ట్ మొదటి గ్రామ సభకు వచ్చినప్పుడు నిజంగా వీ ఫీల్ ప్రౌడ్. అక్కడ స్థలం లేదంటే తన సొంత నిధులతో 6 లక్షలు పెట్టి మాగ్నోనిమిటీ ఆఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారండి. నేను